నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఫ్యాన్కి ఉరివేసుకుని సృజన సూసైడ్. గత ప్రభుత్వం ఏపీ ఇమేజ్ని చెడగొట్టింది, వైసీపీపై ఎమ్మెల్యే బొలిశెట్టి ఆగ్రహం. మేడ్చల్ జిల్లా కీసరలో దారుణం, విద్యార్థులను వైర్తో చితకబాదిన పీఈటీ. చీరాలలో ఘనంగా మహిళా దినోత్సవం, పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం. ఏపీ ఇమేజ్ని పడగొట్టిందే వైసీపీ పార్టీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్రాన్ని రక్షించేందుకే కూటమిగా ఏర్పడ్డట్లు తెలిపారు. జనసేన 1 సీటు నుంచి 21 సీట్లు గెలిచిందని అన్నారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11కి పడిపోయిందని చెప్పారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా కాకుండా కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని కానీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కానీ 2019-24 మధ్యలో ఏమైందో చూశారు. మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు, అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి 2024కి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో, సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి, అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి, కాదు ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి, తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు. తల్లికి, చెల్లికి, పిల్లలకి రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా, అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. కానీ జగన్ పరిస్థితి అలా కాదు. తల్లికి, చెల్లిని కూడా మరి ఈరోజు చూశారు కదా, అతి తక్కువ షేర్లు అలాట్ చేసిన పరిస్థితుల్లో ఉన్న తల్లిని కూడా ఇవ్వద్దని చెప్పి కోర్టుకి ఎక్కిన జగన్ ప్రవేశపెట్టిన విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్స్ కార్యక్రమం చాలా గొప్పదని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అన్నారు. వైసీపీ ప్రభుత్వం వైద్య వ్యవస్థను పటిష్టం చేసిందని తెలిపారు. గ్రామ స్థాయిలో పక్షవాతం, బీపీ వంటి రోగాలకు డాక్టర్లు మందులు అందుబాటులో ఉంచేవారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. దాంట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఇదిగా చాలా చిత్తశుద్ధి చేశారు. ఎందుకంటే వైద్యం జబ్బు చేసినప్పుడు హాస్పిటల్ కాదు, ఇక్కడ డాక్టర్ పేషెంట్ ఇంటికి కాదు. దీంతో వైద్యము విలేజ్ గ్రామ ప్రజలకి చేరువైంది. అంటే ఉదాహరణకి సార్, ఇప్పుడు పేషెంట్కి ఒక పక్షవాతం వస్తే అప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వస్తే బీపీ చూస్తే 200. అప్పుడుగా తెలీదు ఆ విలేజర్కి బీపీ ఉందని. లేదా కాలు మొత్తం గ్యాంగర్స్ కుళ్ళిపోతే అప్పుడు పోయి ఒంటికి పరీక్ష చేస్తే అప్పుడు కానీ తెలియదు అది షుగర్ ఉందని. ఎక్కడో ఒకటి సైలెంట్ కిల్లర్స్. అందువల్ల ఈ సైలెంట్ కిల్లర్స్ని ఈ విలేజ్ క్లినిక్లో పిహెచ్సి డాక్టర్స్ ఇద్దరుంటారు. వారు ఆల్టర్నేట్ డేస్ అండి
ఓపీ చూస్తే ఆ విలేజ్ క్లినిక్లో పిఎస్సి నుంచి అక్కడ వాళ్ళకి 14 రకాల టెస్టులు, 10 రకాల జబ్బులకి వైద్యం, 105 రకాల మందులు ప్రజలకు అందుబాటులో చేశారు. అంటే నాకు తెలిసి ఎంతమంది పల్లెల ప్రజలు రెగ్యులర్గా బీపీ చూసుకొని, షుగర్ చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి, అంటే షుగర్ బీపీ లైఫ్ లాంగ్ వాటర్, క్రానిక్ దీర్ఘకాలిక జబ్బు, అలాంటి వాటికి ఎంతమంది విలేజెస్ హాస్పిటల్కి మందులు రెగ్యులర్ ఇచ్చి వాడతారు. ఆ అవగాహన చాలా మందికి ఉండదు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇది ఏపీ స్టేట్ ఓన్లీ కంట్రీ జగన్మోహన్ రెడ్డి గారి విలేజ్ క్లినిక్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. విదేశాలు ఉన్నాయి, మన ఇండియాలో ఫస్ట్ టైం ఏపీ స్టేట్. ఇందువల్ల ఏంటంటే ముందే జబ్బు గుర్తించడం, లైఫ్ స్టైల్ డిసీజ్ గుర్తించడం, వాళ్ళకి ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తూ ముద్రపెట్టుకోకుండా ముందే క్యాన్సర్ లాంటివి కనుక్కోవడం, అలాగే జబ్బులకి మందులు ఇవ్వడం. అక్కడ ఏదైనా గర్భవతుంటే వాళ్ళని చూడడం, క్రానిక్ పేషెంట్, బెడ్ రెడ్, పెరాలసిస్ వాళ్ళు ఇలాంటి పేషెంట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి మందులు ఇవ్వడం చూస్తాం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు గ్రామంలో 80% అసెంబ్లీలో మంత్రి రామానాయుడు ఆరోగ్యాన్ని నారా లోకేష్ ప్రస్తావించారు. మంత్రి నిమ్మల స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని లోకేష్ తెలిపారు. రామానాయుడు విశ్రాంతి తీసుకోవడానికి రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ను లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన రఘురామకృష్ణరాజు నిమ్మల పని రాక్షసుడని కితాబిచ్చారు. అలాగే ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన ప్రకటనకు మరో సభ్యుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆయనకు మద్దతు తెలిపారు. సస్పెండ్ చేయించాలి. స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి. మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. చెప్పండి చెప్పండి సార్, ఒప్పుకుంటా. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు, విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకకు సంబంధించి నటి దివ్యవాణితో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోలివాడ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. భాస్కర ఆడిటోరియం లోపల పాన్ ఇండియన్ సోషియో ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లోపల ఉమెన్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి బాపు బొమ్మ దివ్యవాణి గారితో మాట్లాడదాం ఒకసారి. మేడం, ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేశాయి. ఇంకా ఏమన్నా చేసేటువంటి మీరు సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారు? ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి తల్లులకి, మా మదర్కి కూడా హ్యాపీ విమెన్స్ డే అండి. అండ్ 100% అన్నిట్లో కూడాను మహిళలకి ముందంజ వేయాలనేదే. ఒక పక్కన మహిళ ఎదుగుతున్న విధానానికి సంతోషపడాలా, కుటుంబాలలో నుంచి, రాజకీయ వ్యవస్థల నుంచి, ఆయా రంగాలలో మహిళలపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి మనం దుఃఖించాలని తెలియని పరిస్థితులు ఈరోజు భారతదేశం ఉంది. సో ప్రతి తల్లి ఒక టీచర్గా మన బిడ్డలకి మన కట్టుబాట్లు, మన సంప్రదాయాలు, మన పూర్వీకులు ఇచ్చినవి ఎంతో గౌరవించదగినవి, వాటిని నేర్పిస్తూ మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఈరోజు మహిళలకి ప్రముఖ స్థానాలు లభించకపోవటం,
చాలా అది దురదృష్టం. అందరికీ తెలుసు, ఒక జయలలిత గారు కానీ, ఒక ఇందిరాగాంధీ గారు కానీ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ప్రజల కోసం నిలబడ్డారు. ఇక్కడున్న ప్రతి మహిళలలో కూడాను ఒక ఆత్మధైర్యం ఉందండి. జనరల్గా ఒకటేనండి, పురుషుడికి స్త్రీ చనిపోయిందంటే ఎమ్మట డిపెండ్ అవడానికి వేరే మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఈరోజు ఎంతోమంది మహిళలు లోపల భర్తలతో బాధించబడుతున్న, భర్తలు లేకపోయినా కలేజగా నిలబడి ఒక మోరల్గా నిలబడి బిడ్డలకి నిలబడ్డారంటే వాళ్ళకున్న ఆత్మ ధైర్యం అనేది చాలా అన్ని మగవాడి కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ. జనరల్గా సైంటిఫిక్గా చూస్తే కూడాను ఒక రిబ్ అనేది పురుషుడికి తక్కువ ఉంటుంది. సో ఆ రిబ్ నుంచే దేవుడు ఒక స్త్రీని క్రియేట్ చేశాడనేది మనం చరిత్ర చెప్తూ ఉంటుంది. సో ఎక్కడున్నా కూడా మహిళలను గౌరవించండి, మహిళలకు తగిన స్థానం ఇవ్వండి. అలానే మహిళలు కూడా మన లిమిట్స్ ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, నువ్వు ఏ రంగంలో ఉన్నా, సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఒక పని చేసుకుని మన ఇంటికి హెల్పర్గా ఉన్నా కూడాను మన సిస్టంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ మనకి జరగవు. అలానే మన బిడ్డలకి మనం మోరల్గా నవేడేస్ ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా ఎలా అంటే పాపం మన చేతుల్లోనే ఉంటుంది. సో యూత్ పీపుల్ కానీ ఎవ్రీడే మనం కౌన్సిలింగ్ ఇస్తూ మనం బాగుంటూ మన చుట్టుపక్కల బాగుండేటప్పుడు ఎవ్రీడే హ్యాపీ ఉమెన్స్ డే అవుతుంది. మేడం, ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ఉన్నాయో అవి సమానం చేయాలని చెప్పేసి 50% ఉండాలని చెప్పారు. దానికి మీరు ఏం? 100% నేను దాన్ని ఏకీభవిస్తానండి. మోర్ దాన్ ఇచ్చినా కూడా ఇంకా సంతోషం. ఎందుకంటే ఒక ఆడదానికి తెలుసు కుటుంబం ఎలా కట్టాలి, ఒక ఆడదానికి బాగా తెలుసు నిస్వార్థంగా ఒక తన దేశాన్ని, తన రాష్ట్రాన్ని, తన వీధులని ఎలా తను సక్రమంగా తీర్చుకోవాలి. అలానే 2 టైపు కేటగిరీస్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు మనం ఎక్కడక్కడ ఖండించుకుంటూ తీసుకువెళ్ళాలి. అన్నింటిలో మహిళలకి ముందంజ ఇచ్చినప్పుడు అది చాలా బాగుంటుంది. ఊరికినే అంటారు మహిళలకి పట్టం కడుతున్నాము రాజకీయ వ్యవస్థలు అంటారు, కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ మీద చూడండి, అందరూ పురుషులే ఉంటారు కానీ మహిళలకి తక్కువ స్థానం ఉంటుంది. అక్కడే మనకి ప్రముఖ స్థానం లేనప్పుడు ఇంకెక్కడ కొని ఇలా ఇంటర్వ్యూ చెప్పుకోవడానికి బాగుంటుంది, ఇలా మహిళా దినోత్సవాలు చేసుకోవడానికి బాగుంటుంది. కానీ అంతరంగంలో ప్రతి వ్యక్తికి మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు స్త్రీ ఎక్కడ నిజంగా తనకు బాధ్యత అప్పగిచ్చినప్పుడు పరిపూర్ణంగా 100% చేస్తారండి. ఈరోజు ఇప్పుడు తిను చెప్తుంది సింగిల్ పేరెంట్కి నేను హెల్ప్ చేస్తానంటే షీనో ఆ పెయిన్ ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి దానికి ఒక బాధ్యత తీసుకుంది. అలానే మరి ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, జయలలిత గారు కానీ ఒక దేశానికి ఒక బాధ్యత అప్పగించినప్పుడు వాళ్ళు తమ సత్తా ఏంటో చాటుకొని ప్రాణాల సಮೇత అర్పించారు. మేబీ మిస్టేక్స్ జరగడం మానవులు అన్నాక సహజం, కానీ సరిచేసే విధానం స్త్రీకి మాత్రమే తెలుసు. రాజకీయ రంగాల్లో ఆయా పార్టీలు స్త్రీలను ఉపయోగించుకుంటున్నారు, కానీ అన్ని విధాల వాళ్ళకి తగినటువంటి స్థానం దొరకట్లేదు అనేది వాస్తవం అందరికీ తెలుసు. ఈరోజు ఫైటింగ్ చేసినంత మాత్రాన పార్టీల్లోంచి బయటికి రావటాలు కానీ న్యాయం మాత్రం జరగదు. ఇట్స్ ట్రూ అండి. అంతరిక్షంలో కూడా మహిళలు ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నది. చాలామంది అంతరిక్షం కూడా వెళ్తూ ఉన్నారు. రాజకీయాలలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా మహిళలు ఉన్నారు. ఇంకా పెరగాలనేటువంటి ఆలోచన కూడా మహిళల నుంచి వస్తూ ఉన్నది. రిజర్వేషన్లు కానివ్వండి, చదువులో కానివ్వండి, ఈ దాంట్లో చూసుకున్నా కానీ ఖచ్చితంగా మహిళలు లేనటువంటి రంగం లేదు. అటువంటి పరిస్థితుల లోపల మహిళలు ఇంకా అణచివేయబడతా ఉన్నారు. దీనికి చట్టాలు ఏమైనా ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉందంటారు? 100% చేయాలండి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలి. పొలిటికల్ రంగంలోనే ఎవరున్నా కూడా ఒక మహిళని కించపరిచి మాట్లాడకూడదు. రాజకీయ వ్యవస్థ ఈరోజు అది ఒక ఉపయోగించుకుంటున్నారు పావుల్లాగా. అలానే మహిళలకి చట్టాలు, మరి ముఖ్యంగా పసిబిడ్డల మీద వాళ్ళకి ఒక కుటుంబ వ్యవస్థ ఏంటి, ఒక సెక్సువల్ లైఫ్ ఏంటి తెలియని ఒక 2 ఏళ్ల పసిబిడ్డల మీద జరుగుతున్నప్పుడు, ఇప్పుడు డాక్టర్గా ముక్కుపరచాలని బిడ్డలు డ్యూటీగా వెళ్తున్నప్పుడు ఇమీడియట్ ఆన్ ద స్పాట్ డిసిషన్ వచ్చేయాలి. దుబాయ్లో చూడండి, ఒక స్త్రీని ఒక అమర్యాదగా దూషించినా, మాట్లాడినా, ప్రవర్తించినా వాళ్ళకి ఏ సిస్టమ్ అయితే ఉంటుందో ఆ సిస్టమ్ ఇక్కడికి రావాలనేది ప్రతి ఆడది కూడా కోరుకుంటుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి మిస్ ఇండియా తెలంగాణ 2024 ఆది ఆంధ్ర రమాదేవితో మా స్పెషల్ కరెస్పాండెంట్ గోలివాడ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు ఆది ఆంధ్ర గారు తెలంగాణ మిస్సెస్ ఇండియా 2024 పోటీల విజేత గారితో ఉన్నాము. వారిని అడిగి మహిళా దినోత్సవం సందర్భంగా ఏ విధమైనటువంటి వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైనా ఇంకా కొత్తగా చేసేటువంటి సలహాలు మీరు అని ఇవ్వగలరు? ఇప్పుడు నాకు తెలిసి మహిళలు అన్ని రంగాల్లో వస్తున్నారు, అన్ని రంగాల్లో బాగా పైకి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా కొంచెం
కొంచెం ప్రోత్సాహం ఇచ్చి, ఇంకా అంటే పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనం కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకు ఎందులోనూ పాల్గొనడానికి వాళ్ళకు కొంచెం ఫీజెస్ తగ్గించి అందులో కూడా వాళ్ళు పాల్గొనేటట్టు వాళ్ళకు ఆ స్కోప్ ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. ఈ విషయం ఎందుకు నేను ప్రెషర్ పెట్టి చెప్తున్నానంటే, యాజ్ ఎ మిస్సెస్ ఇండియా 2024 విన్నర్ ఫ్రమ్ తెలంగాణ, నేను ఇంతవరకు వచ్చానంటే బికాస్ ఆఫ్ మై మామ్స్, మా మదర్, మా ఫ్యామిలీ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ వల్ల వచ్చాను. కానీ ఇంకా చాలామంది టాలెంటెడ్ గర్ల్స్, లేడీస్, మ్యారీడ్ లేడీస్ ఉంటారు. వాళ్ళు రావాలంటే వాళ్ళ దగ్గర కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా అన్నిట్లో పాల్గొనేటట్టు వాళ్ళకు కొంచెం ఫీజెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించి వాళ్ళు అన్ని రంగాల్లో వచ్చేలాగా చేస్తే వాళ్ళు ఇంకా చాలా షైన్ అవుతారు, ఎన్నో అచీవ్మెంట్స్ గెలుచుకుంటారని నా అభిప్రాయం అండి. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా తల్లికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాడు. అటువంటి సమయం లోపల మొన్న చూసుకుంటే ఒక వ్యక్తి ఒక మహిళను, తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి అతి కిరాతమైనటువంటి హత్య చేయడం జరిగింది. ఇటువంటి జరిగినప్పుడు చట్టాలు ఇంకా స్ట్రాంగ్ కావాలా, లేకపోతే మహిళల యొక్క వారు మహిళలు తిరగబడాల్సిన అవసరం ఉందంటారు? మెయిన్ చట్టాలు స్ట్రాంగ్ కావాలండి. వాళ్ళు విధించే ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా తీసుకొచ్చి ఇంకొకసారి అలాంటి అటెంప్ట్ చేయాలంటే వాళ్ళకు వణుకు పుట్టాలి. అలాంటి ఒక సెక్షన్ని తీసుకొచ్చి అలాంటి ఒక సెక్షన్ని మనము అమలులో పెడితే నెక్స్ట్ ఎవరన్నా మహిళల మీద ఇలాంటి అటెంప్ట్ చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూడు పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఇలాంటివే ఎక్కువ చూస్తున్నాం. అలాంటివి చూసి ఒక డే స్టార్ట్ చేయాలంటే కూడా ఆ నెగిటివ్ మైండ్ వస్తుంది అనేసి పేపర్ చూడాలన్నా కూడా భయం వేస్తుంది. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ ఉమెన్స్ డే యాజ్ మిస్సెస్ తెలంగాణ 2024, ప్లీజ్ బ్రింగ్ సమ్ sections, very strict sections. వైసీపీ స్పోక్స్ పర్సన్ శ్యామల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5 మహిళలకి హోంమంత్రిగా ఆయన అవకాశం కల్పించారు. అంటే మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే కనుక తొలి మంత్రి వర్గంలో దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరిత గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ పాముల పుష్పశ్రీవాణి గారు, మళ్లీ విడత విస్తరణలో హోంమంత్రిగా దళిత వర్గానికి చెందిన తానేటి వనిత గారు, మరో 3 మహిళలు, ఆ డిప్యూటీ సీఎం కావచ్చు, హోంమంత్రి కావచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇలా చాలామందికి మహిళలకి ఆయన మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ వర్గాల్లో మహిళలు ముందుండగలరు, ముందుండాలి అన్నటువంటి సదుద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకే ఇచ్చారు. 26 జడ్పీ వైస్ చైర్మన్ పదవుల్లో 15 మంది మహిళలకు అవకాశం కల్పించారు. 12 మేయర్ పోస్టులుంటే 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తం 36 పదవుల్లో 18 మంది మహిళలే ఉండేలా చూసుకున్నారు ఆయన. ఇది కదా దార్శనికత అంటే, ఇది కదా మహిళా సాధికారత అంటే. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఇందాక నేను చెప్పినట్టు ఏ వయసులో ఏమేం కావాలో ఆయన మనసుకి తెలుసు, ఆయన నమ్మిన ప్రజలకు తెలుసు ఆయన ఏం చేశారు అన్నది. రుణమాఫీలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీల్ని ఎగ్గొట్టేస్తే అది కూడా గత ప్రభుత్వమే భరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే భరించింది. డీటెయిల్గా చెప్పాలంటే కనుక 0 వడ్డీ పథకాన్ని రద్దు చేసినందుకు గాను అప్పులు తడిసి మోపెడయ్యాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియా సోషల్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కాశెట్టి కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పైరింగ్ ఉమెన్ నేషనల్ అవార్డ్స్ ఈరోజు ఖైరతాబాద్లోని భాస్కర్ ఆడిటోరియం లోపల ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కౌ ఫౌండేషన్ చైర్మన్ కాశెట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేయబోతుందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళా సాధికారత కోసము వారికి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సాహం చేసే కార్యక్రమం మీరు చేపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమి? ఇప్పుడు ఇది ప్రతి ఒక్క సంవత్సరం అద్దంకి రాజా గారు రాజమండ్రి నుంచి వచ్చిండు. అతను మహిళలకు అవార్డు ఇచ్చిండు. ఫస్ట్ మెయిన్ మన భారతదేశంలో మహిళలది గొప్ప పాత్ర, ప్రపంచంలో పట్టిన మహిళది గొప్ప పాత్ర. మహిళలేంది మనం జీవనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తల్లి, చెల్లె, భార్య అని భగవంతుడు ముగ్గురిని పుట్టించుండు. అందులో తల్లి మెయిన్ పాత్ర ఉంటుంది, సెకండ్ భార్య, థర్డు మన సిస్టరు. ఎందుకంటే ఈ ప్రపంచం లోపల భారతదేశం నంబర్ 1 సనాతన ధర్మం మీద. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఉంటే దేవత లెక్క ఉంటారని ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయి మన దేశం భారతదేశాన్ని. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటూ మహిళలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, వాళ్ళది మన దీవెన కావాలి. మహిళలు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మన ఇల్లు మంచిగా ఉండదు. ఆడపిల్లని ఏడిపించద్దు. మన తల్లిని మనం గౌరవించాలి, తల్లిని పూజించాలి, భార్యని గౌరవించాలి, చెల్లెను దీవించాలి అని ఒకటి మన సనాతన ధర్మం నుంచి ఒక శాస్త్రం చెప్తా ఉన్నది. ఇప్పుడు కాదు, త్రేతాయుగం నుంచి కూడా, ద్వాపర యుగం నుంచి కూడా స్త్రీని గౌరవించాలని. స్త్రీని ఎవరైతే వాళ్ళు అవమానిస్తారో వాళ్ళు ఆ దేశాలు కూలిపోయినాయని మీకు తెలుసు. మహాభారతంలో కానీ రామాయణంలో కానీ అవన్నీ మీకు తెలుసు. అవన్నీ మీరు ఆలకించాలి. దయచేసి చెప్తున్నా, ఒక ఆడపిల్లలను మనం గౌరవించాలి, వాళ్ళని బాధ పెట్టద్దు. వాళ్ళని కన్నీళ్లు పెట్టిన రోజున మన భారతదేశం అది శ్మశానం అయిపోతుంది. అందుకే మన నరేంద్ర మోడీ గారు ఈరోజు లేడీస్ కూడా గౌరవిస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అందుకే అద్దంకి రాజా గారు మనకు దగ్గర మిత్రుడు, నాకు 15 years అని పరిచయము. ప్రతి ఒక్క అవార్డు ఫంక్షన్ నన్ను పిలుస్తాడు. నేను కాశెట్టి కుమార్, నా పేరు, గోరక్షక్ కౌ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ స్టేట్. సరే, అయితే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు వారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు కూడా రాజకీయంగా 33% రిజర్వేషన్లు వారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ఈ పార్లమెంట్ సమావేశం లోపల చట్టం చేసి వారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు 100% ఇప్పుడు మహిళలు 3 తలాక్తో చాలామంది వాళ్ళకు మంచి జరిగింది. నరేంద్ర మోడీ గారికి ముస్లిం మహిళలందరూ ఆయనకు ఓటేస్తూ ఉన్నారు. కంపల్సరీ పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. మహిళలకు కూడా 33% వాళ్ళకు ఎందులో కూడా ఎలక్షన్లు కానీ దేనిలో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ కంపల్సరీ దాన్ని అని చేస్తాడు. చేయండి విడిచిపెట్టాడు. ఒకసారి మోడీ గారు అన్నారంటే కంపల్సరీ దాన్ని కంటిన్యూ చేస్తాడు. ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్కటి ఏది కానీ ఇప్పుడు 370 ఆర్టికల్స్ కానీ ప్రతి ఒక్కటి కాశ్మీర్ విషయం కానీ ఇవన్నీ ఓడిని కూడా చేస్తూ ఉన్నాడు. దానికి ప్రజలందరూ దాన్ని సహకరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లు అందరూ తేలిపోయింది. బాంబేలో, హర్యానా ఇవన్నీ తెలిపోతాయి ఒక్కొక్కటి. ఇప్పుడు నిన్న మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ వాళ్ళది అయిపోయింది అని ఆల్రెడీ వాళ్ళే డిస్కస్ చేసుకుంటూ వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం, మన పరిస్థితి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మహిళలు ఈ పురస్కారాలను అందుకున్నారు. బిర్లా సైన్స్ సెంటర్లోని భాస్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించి మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారితో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫేస్ టు ఫేస్. పాన్ ఇండియా సోషల్ సర్వీస్ వారి సంస్థ తరపున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారిని అడిగి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వారు ఇచ్చే సందేశాన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్, ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఇంకా మహిళలకు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా? మహిళా అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి మీరు. ఈరోజు రాష్ట్రంలో కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాల తెలుగు మహిళలకు, అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి సాధించడానికి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు. ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు ద్వారా దాదాపు 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆర్టీసీకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే ఇప్పటి వరకు 40 కోట్ల మంది మహిళలు ఈరోజు ఉచిత బస్సులో ప్రయాణం చేసి అటు పుణ్యక్షేత్రాలకు కానీ శుభకార్యాలకు కానీ పోయిన సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంతేకాకుండా
దాదాపు 66 లక్షల గ్రూపులు ఉన్న మహిళల కొరకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేయాలి, మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారి తపన మేరకే ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద ఒక్కొక్కరికి వడ్డీ లేని రుణము ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఆటోలు ట్రాలీలు కాకుండా మరి బస్సులు కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి మరి వాళ్ళకు లీజ్ ఇచ్చి హైర్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా ఆ గ్రూపులో పంచే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం నాంది పలుకుతుంది. ఇంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల్లో అటు బీసీ కులగణంతో పాటు మహిళలకు కూడా దాదాపు 33% ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ పార్లమెంట్లో చట్టం తీసుకువస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. మహిళా హక్కు కొరకు 33% కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ఆమోదం తెలిపింది. ఇప్పుడు కూడా మరి పార్లమెంట్లో మోడీ గారు 33/1/3 పెడితే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరి మద్దతు పార్లమెంట్లో లోక్సభలో 2 లోక్సభలో ఇస్తుంది. చివరగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోపల మహిళా మంత్రులు ఉన్నారు, ఇంకేమైనా మహిళా మంత్రులు పెంచేటువంటి అవకాశం ఏమైనా ఉంది? అంటే మన జనాభా తగ్గట్టు 18 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. 18 మంత్రులు ఇప్పటికే మరి 2 మహిళలు కొండా సురేఖ గారు, గౌరవ సీతక్క గారు ఉన్నారు. మిగతా 6 దాంట్లో అందరూ సమర్థులైనప్పటికీ కూడా ఆయా కులాల వేదిక మీద ఆయా జిల్లాల ఇంకా జిల్లాల్లో ఇప్పుడు మంత్రులకు లేని జిల్లాలు ఉన్నాయి. వాటిని పరిగణన తీసుకున్న తర్వాత ఈ విషయం ఆలోచిస్తారు. ఫస్ట్ జిల్లాలు ఫిలప్ చేస్తారు, తర్వాత వివిధ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంలో ఈరోజు ముదిరాజు కానీ ఇతర కులాల గురించి ఆలోచించిన తర్వాతనే ఈ ప్రశ్న వస్తుంది. మహిళలు ఈరోజు ఇప్పటికే 2 మంది ఉన్నారు కనుక మరి వివిధ కులాల గురించి ముఖ్యంగా బీసీ కులగణం తర్వాత ఏదైతే బీజేపీ నాయకులు ఆలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు ఈరోజు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏ రకంగానైతే సామాన్య ప్రజలు తీర్పిచ్చినారో మొన్న మేధావులు కూడా తీర్పిచ్చినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకుండా తెల్లారే మీటింగ్ను పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇంకా మీరు మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది విడ్డూరంగా ఉన్నది. మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది మరి చిల్లర కొట్లాడ లెక్క ఉన్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ప్రజా పాలన పైన దృష్టి పెట్టండి. ఇలాంటి మరి చిల్లర పనులు మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 15 నెలల పాలనలో కాంగ్రెస్ మంత్రుల అవినీతి ఊబిలో కూరుకుపోవడం, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో దించడం, అంజనగాడికి దోచుకునే విధానాన్ని పనిచేస్తున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నదో ఇప్పటికైనా మీరు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు అనేకమైనటువంటి అంశాలు, అంతేకాదు ఇప్పుడు ఏ రకంగా వీళ్ళ ఇరిగేషన్ పనిచేస్తూ ఉన్నదో నేను ఒక్క విషయంలో చివరిగా చెప్పదలుచుకున్నా. ఇదొక టెండర్ నోటీసు. టెండర్ నోటీసులో ఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.